సోషల్ మీడియాలో కోవా బన్ వివాదం చిచ్చురేపుతుంది. దీనిని కేవలం కల్తీ ఆహారంగా చూడకుండా ఫుడ్ జిహాద్ అంటూ మతరంగు పొలమడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నా ఆధారం లేకుండా పేద వ్యాపారులపై విషప్రయోగం ఆరోపణలు చేయడం మత సామరస్యాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరూపించకుండా విషమంటూ ప్రచారం చేయడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. బన్ గురించి ఇప్పటికే చాలా వైరల్ అవుతుంది. అసలు అంటే మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం కూడా జరిగింది అని చెప్పేసి ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం. ఇటు సోషల్ మీడియా మాత్రం దీని మీద పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా వలి అనే ఎవరైతే మస్కా బన్ అది అమ్ముకుంటున్నారో, అంటే కోవా బన్ అమ్ముకుంటున్నారో అతనికి సంబంధించి అతని మీద ఇటు చూపిస్తున్నారు, సపోర్ట్ చేస్తూనే ఖచ్చితంగా అంటే మీడియా మీద, అదేవిధంగా జర్నలిస్టుల మీద ఇటు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో దీని గురించి మనతో పాటు మైపాలన్ ఉన్నారు మాట్లాడడానికి. అంటే మీరు చెప్పుకుంటే ముఖ్యంగా ఈ కోవా బన్ అమ్మే వ్యక్తిని ఇప్పుడు ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ అని చెప్పుకునే అతను వెళ్ళి మొత్తానికి అక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం, కానీ అక్కడ ప్రూఫ్స్ ఏం చూపించలేదు. దీని గురించి మీరేం చెప్తారు? అదే అది కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. ఆయన ఒక్కొని చేసి ఆయన ఎక్కడో కర్నూలు నుంచి వచ్చిందంట, వీళ్ళు ఒక 20 మంది అట్లా ఉండి రౌండప్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. సరే, ఎప్పటి నుంచో హిందూ ముస్లింలకు సంబంధించి చాలా గొడవలు జరుగుతుంటాయి, కొన్ని లవ్ జిహాద్ అని జరుగుతుంటాయి. లేకపోతే గతంలో అక్బరుద్దీన్ నాకు 10 నిమిషాలు ఛాన్స్ ఇస్తే హిందువులందరినీ లేపేస్తా అన్నాడు. అంటే ఇటు ఎంఐఎం పార్టీ రెచ్చగొడుతుంటుంది, కొన్నిసార్లు బీజేపీ పార్టీ కూడా మాట్లాడుతుంటుంది. ఓకే, కానీ ఆయన ఒక సాధారణమైన వ్యక్తి అనిపించింది. అంటే ఒకవేళ టార్గెట్ చేయాల్సి వస్తే అది ఫుడ్ జిహాద్ అని టార్గెట్ చేసినట్టున్నారు. అంటే ఫుడ్ జిహాద్ అంటే ఫుడ్లో ఏదో కలిపిరన్నట్టు. అంటే ఒకవేళ డౌట్ ఉంటే వేరే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది. ఇంకోటి మీకు చెప్తే ఏంటంటే మేడం, అసలు తెలంగాణ భారతదేశంలోనే అసలు కల్తీ లేనిది ఏదైనా ఉందా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చేమో. దాదాపు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. నిజం చెప్తే ఇక అన్నీ బ్యాన్ చేసేయాలి. ఇప్పుడు మీరు సన్ఫ్లవర్ తీసుకోండి, మన వాళ్ళు బజ్జీలు వేస్తారు, సన్ఫ్లవర్లు అమ్మి మిర్చి బజ్జీలు, సమ్మక్క సారక్కలు అమ్మొచ్చు. లేదంటే బూందీ, లడ్డు, ఎన్ని తినుబండర్లు ఏది అమ్మినా సన్ఫ్లవర్ కేజీ అంటే ఆ గింజలో 200-300 ఉంటాయి. మరి సన్ఫ్లవర్ ఆయిలే కిలో లీటరు 100కో 120కి వస్తుంది, 170కి వస్తుంది. మరి 3-4 లీటర్లు వేస్తే తప్ప 1 లీటర్ రాదు. మరి అట్లాంటిది ఇంత కెమికల్ కలిసి ఉంటుంది, ఎంత కల్తీ అయి ఉంటే అంత తక్కువకి ఇస్తాడు. జెన్యున్గా అయితే లాస్కి అమ్ముకోడు కదా. అట్లనే పల్లి నూనె, పల్లీలు కూడా కిలోకు 200-300 ఉంటాయి, నూనె కూడా 100 రూపాయలు అట్లా ఉంది. మరి అంటే ఏంది అన్నట్టు, అంటే కల్తీ, నూనె కల్తీ. మళ్ళీ పానీపూరి అంటారు, ఆ పానీపూరితో కూడా మైదా ఉంటుంది, అది చాలా ఇబ్బంది అంటారు. సమోసాలు వేస్తారు, అది ఇదేనా అంటారు, అది కూడా నూనెలో దేవిస్తారు. నిన్నటిది మొన్నటిది అంతా కలిపి కొడతారు. ఇప్పుడు ఇక మన బవార్చికి వెళ్ళినా లేకపోతే ఇంకా అన్ని హోటళ్ళకి వెళ్ళినా వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారు, ఎంత మోతాదు వాడుతున్నారు, అందులో ఏమేమి కలుపుతున్నారు అనేది, నూనెలు కానీ పసుపు. ఇంకొకటి, రైతుల నుంచే మనకు ఇప్పుడు మనం వరి తింటున్నాం, పొద్దున్న లేచి రైస్ తింటున్నాం, వాళ్ళు బురద మందు కొడతారు, తర్వాత కొంత పెరగగానే గడ్డి మందు అంటారు, తర్వాత యూరియా చల్లుతారు, తర్వాత పురుగులు పడితే పురుగు మందు అంటారు, తర్వాత లాస్ట్ మనం తినాలి. అది మరి అయిపోతుంది. అసలు ఏది చెప్పండి, అసలు ప్రతిదీ ఇలా కల్తీ అయిపోయింది. కూరగాయలు ఇలా మార్కెట్కి వెళ్తే కొన్ని హుస్సేన్ సాగర్ కింద పండించినవి ఉన్నాయి, మూసీ నది కింద పండించినవి ఉన్నాయి, కొన్ని చెరువుల కింద పండించినవి ఉన్నాయి. మరి మొత్తం కల్తీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక మీడియాగా ఒక వలిని పట్టుకొని నువ్వు ఇది ఐసా కైసా పైసా అనే కంటే మన మీడియా అంతా, ప్రజలంతా కలిసి ఈ కల్తీ లేని ఆహారాలు ఎట్లా తినాలి, ఎట్లా పండియాలి అనే దాని మీద కొట్లాడితే దేశ ప్రజలందరూ బాగుంటారు. ఇప్పటికే ఫెర్టిలిటీ సెంటర్లు పెరిగిపోయినాయి. ఒక వలి వల్ల కాదు, మిగతా మన తిండి వల్ల, ఈ మందుల తిండ్ల వల్ల అమ్మాయిలకు అసలు చాలామంది పిల్లలు అయితే లేరు. మొన్న చిలుకూరు బాలాజీ కూడా ఏదో ప్రసాదం ఇస్తారంటే 15 కిలోమీటర్ల మేరకు రష్, 2-3 లక్షల మంది వట్టి తెలంగాణలోనే. దానిల వల్లనే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఫుడ్ జిహాద్ అని చెప్పేసి. అంటే వాళ్ళు తూక్ చేసి, అంటే హలాల్ చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి కూడా అదే మీడియా ఛానల్లో, అది ఏదైతే అనుకుంటున్నామో అదే ఛానల్లోనే మళ్ళీ అంటే ఆ పెద్ద తలకాయ వచ్చి మాట్లాడారు. అంటే ఇది కావాలనే హలాల్ చేసి ఇటు ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతున్నారు ఈ కోవా బన్ వల్ల అంటారు. అంటే మీరు ఇంతగా చెప్తున్నట్టుగా చాలా ఉన్నాయి అందులో, కానీ దీన్ని ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు? అంటే ఏ ఉద్దేశంతో ఇదంతా చేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు? అబ్బా, నేను వాళ్ళ ఉద్దేశాన్ని నేను పర్టికులర్ చెప్పను, కానీ ఆ టార్గెట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఒకవేళ చేయాల్సి వస్తే అసద్ బాయ్ వాళ్ళు ఇక్కడ పోతే పాత బస్తీలో చాలా వాళ్ళే జరుగుతుంటాయి, అవన్నీ బయట పెట్టవచ్చు. లేదంటే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, అన్నిటికీ మించి అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తారండి,
మనం అడగాల్సి వస్తే పలానా దగ్గర నీకు డౌట్ వచ్చింది, ముఖ్యమంత్రిని అడగండి, ఇక్కడ పలానా దగ్గర ఇట్లా జరుగుతుందని అడగండి. ఇంకోటి హలాల్కి సంబంధించి చాలామంది హిందువులు కూడా హలాల్ చేయించుకుంటే, హలాల్ అంటే నాకు తెలిసిన కాడికి వాళ్ళు ప్రార్థన లాంటివి చేసి కోస్తారు, కానీ అందులో ఉమ్మడం అనేది కాదని నేను అనుకుంటున్నా. సరే, ఎక్కడో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కొద్దిమంది అన్ని కులాలలో అన్ని మతాలలో చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడనో ఒక దగ్గర చేసి ఉంటారు, ఎవరో ఉమ్మవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. కానీ అందరినీ ఆ గూటిన కట్టడం అనేది నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకటి, హిందువులలో కూడా విపరీతమైన అవినీతి పరులు ఉన్నారంటున్నా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంత ఎవడు హిందువులే ఉన్నారు కదా. మరి వీడు ఎవడ వీళ్ళకి సోయిండు. అసలు మన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఉంటారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు, సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళపైన మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళందరూ మంచిగా ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అసలు ఆయన ఒక్కడు కాదు, ఆయన అసలు ఇప్పుడు నార్మల్గా పాలు తెచ్చిండు, పాలే కల్తీ అయిపోతున్నాయి. ఆయన వలి కాదు, మనం తాగేటివే కల్తీ తాగుతున్నాయి. వీళ్ళ కిరాణా షాపుకి పోతే అసలు బర్రెలే లేవండి, బర్రెల పాలు ఎక్కడి? మనకు బర్రెలు చూడ్డానికి హైదరాబాద్లో ఒక బర్రె కనబడదు, కానీ అందరం బర్రెల పాలని తాగుతున్నాం. అంత పొడి పౌడరు కెమికల్ ఉంటుంది. మరి అందరు కమ్మింది ఆయన కమ్మినట్టు ఉంటారు. గోధుమ పిండి ఏదో అన్నాడు, అందరం కూడా గోధుమ పిండి తింటున్నాం, గోధుమ రొట్టెలు చేసుకుని రవ్వ, బొంబాయి రవ్వ అందరం తింటున్నాం. తర్వాత చక్కెర, పొద్దున అందరి ఇళ్ళల్లో చక్కెర డబ్బాలు ఉన్నాయి, పోసుకోవాలా, చాయ్ తాగాలి. మరి అందులో ఏముంది? ఆయన అంతా ఒక పేదోన్ని పట్టుకుని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? బట్ ఏదేమైనా దానివల్ల ఆయనకు మంచి జరిగింది. ఇవాళ ఆయన ఒక సెలబ్రేట్ అయ్యిండు. ఇలా కర్నూలుకి చాలామంది వెళ్ళి నేను కొన్ని వీడియోలు చూస్తే డబ్బులు ఇస్తారు, కట్టలు దెబ్బకు లైఫ్ సెట్ అయిపోయింది. అంటే చెడులో కూడా ఆయనకు మంచి జరిగింది. అంటే ఆయన పాపం బదనం చేద్దాం అనుకున్నారు. దాని ఏంటంటే మనం మూకుమ్మడిగా ప్రతి ఒక్కళ్ళం ఈ ఫుడ్ మీద మాత్రం పెద్ద మొత్తంలో ఎస్సీల కోసమో బీసీల కోసమో లేదంటే మైనారిటీల కోసమో ప్రెస్ క్లబ్లు ప్రెస్ మీట్లు పెట్టడం సభలు కాదు. ఇక నుంచి ఫుడ్ కల్తీ కాకుండా మంచి నాణ్యమైన ఫుడ్ ఎట్లా తినాలి, కూరగాయలు కూడా కల్తీ అవుతున్నాయి, మందులు చల్లకుండా ఎట్లా చేయాలి, ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చేటట్టు మనందరం వాటి మీద కొట్లాడితే రేపు భవిష్యత్తులో బతుకుతాం. లేకపోతే భవిష్యత్తులో ఎవ్వరికి కూడా పిల్లలు అయ్యే అవకాశం లేదు. ఇప్పుడే లక్షల మందికి పిల్లలు అయితే లేరు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఒక కోట్ల మందికి పిల్లలు గారు. అంటే సమాజం ఇప్పుడు అనుభవం వేసిన దానికంటే డేంజర్ అయిపోయింది. ఇప్పుడు భారతదేశాన్ని ఎవడు ఖరాబ్ చేయాల్సిన అవసరం లేదు, 3వ ప్రపంచ యుద్ధం రావాల్సిన అవసరం లేదు. మనకు మనమే యుద్ధం ప్రకటించుకున్నామేమో నాకు అనిపిస్తుంది. చాలా బాధాకరం. సరే, ఈ ఇష్యూ ద్వారానన్నా మనం భవిష్యత్తులో ఈ ఫుడ్ అంటే ఏది కూడా ఫుడ్ జిహాద్ అనకుండా కూడా జనరల్గానే ఫుడ్డే కల్తీ అయిపోతుంది. అంటే జనరల్గా ఇప్పుడు లవ్ జిహాద్ అనేది చూసినాం, ఇప్పుడు ఈ ఇష్యూతోని ఫుడ్ జిహాద్ అని వచ్చింది. దీంట్లో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేసింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మీడియా పర్సన్స్, అంటే ఇప్పుడు మనం కూడా, అంటే మీరు మీడియాలో ఉన్నారు, కానీ వీళ్ళకు అంటే బెదిరించి లేకపోతే ఒక వ్యక్తిని, అంటే అక్కడ అతనికి అంత పొజిషన్ లేదు, రివర్స్ కూడా మాట్లాడలేదు, కానీ బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది. ఫస్ట్ పేరు తెలుసుకున్నారు, వలి అనగానే అది సంగతి అని చెప్పి స్టార్ట్ అయ్యింది. అక్కడ ఏమైందంటే ముస్లిం అనే తెలుసుకున్న తర్వాతనే ఇదంతా గొడవ స్టార్ట్ చేసిండ్రు అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రొపగాండా నడుస్తుంది. అది దీన్ని మీరు చూస్తున్నారు? అదే వాళ్ళు అట్లనే అనుకొని ఉంటారు, అట్లనే చేసి ఉంటారు, తెలుసుకొని చేసినట్టున్నారు. అంటే వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చిందేమో, కానీ ఇంకా కొంత స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి అది మన పని కాదు. అనవసరంగా ప్రతి దగ్గర ఇప్పుడు నేను ఒక కిరాణా షాపుకి పోయి ఓ పాల ప్యాకెట్ ఇప్పి ఈ పాలు కల్తీ ఉన్నాయి, ఇది బర్రెల పాలు కాదంటే ఆయన ఎంత హర్ట్ అవుతాడు? నువ్వు ఓవరాల్గా పాల గురించి కొట్లాడదాం, కానీ ఒక కిరాణా షాప్కి పోయి మాట్లాడితే నా ఈగో ఎంత హర్ట్ అవుతుంది? లేదంటే ఒక జిలేబీ చేస్తాడు, ఆ జిలేబీలో ఏదో నూనె కూడా ఏదైనా ఉండొచ్చు, కానీ మొత్తం ఓవరాల్గా తెలంగాణలో దేశంలోనే జిలేబీకి వాడే నూనె మంచిది వాడాలి అనాలి. కానీ 1 to 1 అయితే హర్ట్ అవుతారేమో. ఆయన క్రియేట్ చేసిన బొంబాయి రవ్వ కాదు, ఆయన క్రియేట్ చేసిన చక్కెర కాదు, ఆయన క్రియేట్ చేసిన పాలు కాదు, ఇక మరి ఆయన బన్ కాదు, ఆయన క్రియేట్ చేసింది అంతా ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆయన తీసుకొచ్చి ఓ 10 రూపాయలకు అమ్ముతుండంటే ఓ 2 రూపాయలు మిగులొచ్చు. ఓ 1000 అమ్మితే ఆయనకు ఒక 200, 300, 400 మిగులుతాయి. కాబట్టి ఆయన మీద చాలామందికి సింపతి వచ్చింది, అది ఒక రకంగా మిస్ఫైర్ అయిపోయింది. దానివల్లనే కోళ్ళు సూదులు గుచ్చి 40 రోజులలో 2 ఏళ్లలో పెరగాల్సిన కోడిని 40 రోజులలో పెంచి దాన్ని కోసుకొని తింటే మనం కోడి జిహాద్ చేసుకుంటున్నాం కదా. కోడి జిహాద్ అవుతుంది, కోడి గుడ్డు జిహాద్ అవుతుంది, ఆయిల్ కూడా జిహాద్, ఆయిల్ జిహాద్ కూడా మనమే చంపుకుంటున్నాం. దీంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ఇక సపరేట్ ఆయన చేసేది పొట్టు, ఆయన ఒక నార్మల్ వ్యక్తి అని నేను అంటున్నాను.
ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి అంటే ఈ ఫుడ్ జిహాద్ అని పేరుతోని ఏదైతే జరిగిందో ఆ ప్రొపగాండా ఖచ్చితంగా అంటే మీడియా కూడా అతని వెనక అంటే వలి వెనకనే ఉన్నది. ఆ పేద వలి ఎవరైతే ఉన్నారో నష్టపోయారు అతనికి వెనకనే ఉంది. ఆయనకు న్యాయం జరిగే వరకు అందరూ ఆయన వెంటే ఉంటారు. కానీ ఏదైతే మీడియా అంటే ఒక మీడియా ఛానల్ ఏదైతే చేసిందో దాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపడుతున్నారు. అదేవిధంగా అంటే చేశారు ఓకే, అంటే అక్కడ కల్తీ జరిగింది లేకపోతే కొంతమంది ఇబ్బంది పడ్డారు అని అంటున్నారు. కానీ ఇబ్బంది పడ్డ దగ్గర అంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించడమో లేకపోతే వాళ్ళు హాస్పిటలైజ్ అయింది వాళ్ళని దూరం తీసుకెళ్ళి చూపెట్టడమో లేకపోతే అట్లీస్ట్ గుండు సూదులు వెళ్ళాయి అని అంటున్నారు. ఆ గుండు సూదులు వెళ్ళిన ఆ బ్రెడ్ నుంచి తీసి చూపెట్టడమో లేకపోతే ఫంగస్ వచ్చిన బ్రెడ్ అని అంటున్నారు, ఫంగస్ వచ్చిన బ్రెడ్ని చూపెట్టడమో అంటే ఎక్స్పైరీ డేట్ కహా హై వేర్ ఈజ్ ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి అడిగి బెదిరించే ప్రయత్నమే జరిగింది తప్ప అక్కడ పూర్తిగా అంటే ఆ వీడియోలు చూస్తున్నంతసేపు మనకి అక్కడ కల్తీ జరిగినట్టు లేకపోతే ఏదైతే ఆ రవ్వ కావచ్చు ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అంటే షుగర్ రవ్వ అదేవిధంగా పాలు కలిపి ఈ కోవా బన్ అమ్ముతున్నాము, అదేవిధంగా 20 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చాము అని అంటున్నారు. వేర్ ఈజ్ ఆధార్ కార్డ్ అని అంటే ఆయన మహిళ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ కావాలి అని అంటే ఇది ఈ లాజిక్ మిస్ అయ్యారనే చెప్పుకోవాలి. అంటే మహిళలు అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది. సో దీన్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అతను ఆధార్ కార్డు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఇండియన్ అనిపించుకోవడానికి తెలుగో లేకపోతే హిందీయో మాట్లాడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆయన వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డ్ అనడంతో ఆయన ఐబద్దిన్నాడని చెప్పుకోవాలి. మళ్ళీ అంతమంది ఒక వ్యక్తి చుట్టూ ఒక 2-3 వచ్చి కొంచెం బెదిరిస్తేనే ఖచ్చితంగా భయపడతా ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మరి ఇంతమంది గుమిగూడి ఇంకొక అమ్మాయి అక్కడ జర్నలిస్ట్ కూడా కాదు, డైరెక్ట్ ఆమె చేతికి మైక్ ఇచ్చేసి ఆమె ద్వారా క్వశ్చన్స్ అడిగించే ప్రయత్నం చేశారు. అంటే నువ్వు తిను అని చెప్పేసి అనడం, ఆయన తినడం, ఆయన ఎందుకు గాబరపడుతున్నావు అని అంటే ఆయన అంత మందిలో ఉండి తిను అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా అక్కడ భయపడతాం, ఇబ్బంది పడతాం, అదేవిధంగా స్వెట్ కూడా వస్తుంది, చెమటలు పడతాయి. సో ఇవన్నీ గమనించకుండా అనవసరంగా అంటే జర్నలిస్ట్ అనే పేరుతోని మీడియా అనే పేరుతోని ముందుకెళ్ళి అలా ఒక వ్యక్తి ఒక గంజులో వచ్చి అక్కడ కోవా అమ్ముకుంటున్న ప్రదేశానికి వచ్చి అంటే 10-20 రూపాయలకు అమ్ముకునే వ్యక్తి ఇటు ఫుడ్ జిహాద్ చేస్తాడు అని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. ఈవెన్ ఇటు సోషల్ మీడియా అనే కాదు పూర్తిగా ఎవ్వరూ అనుకోవడం లేదు. ఈవెన్ ఆ వీడియోలో చూసినా కూడా పక్కన ఒక మహిళ కూడా ఇబ్బంది పడుతుంది, అంటే అతనిని దీనంగా చూస్తుంది. అది కూడా మనం గమనించలేకపోయాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వలికి జరిగింది అన్యాయమే అని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.